ఆధునిక వైద్యంలోని వ్యాధులందు పథ్యాల గురించి ఆలోచించిందనమాట. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆధునిక వైద్యశాస్త్రం వ్యాధులందు పథ్యాల గురించి ఇప్పుడిప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఉదాహరణకు రక్తపోటు ఉన్నవారు ఆహారం ఉప్పు చాలా తక్కువ తీసుకోవాలి. నెయ్యి, వెన్న, మేగడ, డాల్డా వంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా వాడకూడదు. మాంసాహారం మంచిది కాదు. చేపల్లో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తినవచ్చని. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినాలి. పద్యంతో పాటు రోజు కనీసం 3-4 కిలోమీటర్లు నడవాలని, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్తుంది. అలాగే కామెల వ్యాధి మరియు ఇతర లివర్ వ్యాధులు రోజు ఒకప్పుడు కోమాలకు వెళతాడు. అటువంటి సమయంలో మాంసకృత్తులు, ప్రోటీన్లు చాలా తక్కువగా భుజించాలి. మద్యం తాగకూడదు. లాల్ బ్యాడర్ వాపు ఉన్నప్పుడు నెయ్యి, నూనె, కొబ్బరితో చేసిన వంటకాలు, వేపుడు కూరలు ఎక్కువగా తినకూడదు. అలాగే కడుపులో పుండు ఉన్నప్పుడు పులుపు, కారము, మసాలా తినడం జ్వరాలు తగ్గించాలి. కాఫీ, టీలకు బదులు పాలు త్రాగాలి. పుల్లగా ఉండే పళ్ళ రసాలు తీసుకోకూడదు. మద్యము, సిగరెట్లు, చుట్టలు, బీలు విడిచిపెట్టాలి. మానసిక ప్రశాంతత చాలా అవసరం అన్నమాట. అలాగే కడుపులో పురుగులు ఉన్న వారిలో రక్తహీనత ఏర్పడుతుంది. వారు ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం సేవించాలి. గుండె జబ్బులు కలవారు డాల్టా, వెన్న, నెయ్యి, మిగడ వంటి ఇతర కొవ్వు పదార్థాలు మానివేయాలి. వేపుడు కూరలు తినకూడదు. కేకులు, ఐస్ క్రీములు, కోడిగుడ్డుతో పచ్చసొన తీసుకోకూడదు. ధూమపానం పనికిరాదు. గుండె పెరిగిన వారు ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా వాడాలి. ఉబ్బసం ఉన్నవారు సరిపడిన ఆహారం, ఎలర్జీ ఆహారం తీసుకోకూడదు. ఉబ్బసం ఉన్నవారు ఎలర్జీ ఆహారం తీసుకోకూడదు అనమాట. కడుపు నిండా తినకూడదు. నీరు ఎక్కువగా త్రాగాలి. తీపి, మసాలా పదార్థాలు తక్కువగా వాడాలన్నమాట. ధూమపానం కూడా మంచిది కాదు. కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోవడం వల్ల ఎక్కువగా వస్తాయి. స్థూలకాయం ఉన్న వాళ్ళలో స్కెరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. గౌటని కీళ్ళ నొప్పులు గలవారు చేపలు, చిక్కులు, బఠానీ, కాలీఫ్లవర్, పొట్టగొడుగు తినకూడదు. అలాగే మధుమేహం ఉన్నవారు ఆహారంలో దుంపకూరలు, పళ్ళు, తీపి పదార్థాలు మానివేయాలి. క్యాన్సర్ రోగులు కారం, మసాలా తగ్గించి తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఎక్కువగా తినాలి. చర్మ వ్యాధి గల రోగులు మాంసకృతులు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు చర్మ వ్యాధి నివారణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఎగ్జిమా ఉన్నవారు ఉప్పు తక్కువగా వాడాలి. మొటిమలు గలవారు కొవ్వు పదార్థాలు తగ్గించి తీసుకోవాలి. మూత్రపిండాల వ్యాధుల ముఖం ఉబ్బుతుంది. రక్తహీనత వలన ముఖం పాలిపోయి ఉంటుంది. అందుచేత దీన్ని ఉబ్బు కామెలని పిలుస్తారు. ఈ వ్యాధులు లెక్క ప్రకారం నీరు త్రాగాలి. రోజు మొత్తం ఎంత మూత్రం అవుతుందో కొలిచి ముందు రోజు అయిన మూత్రం కొలతకి అదనంగా 1/2 లీటర్ నీరు త్రాగాలి. మాంసకృతుల ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా వాడాలి. మూత్రపిండంలో రాళ్ళు ఉంటే నీరు ఎక్కువగా త్రాగాలి. టమాటా, పాలకూర, పాలు తగ్గించి తీసుకోవాలన్నమాట. మలబద్ధకంతో బాధపడేవారు పీచు కలిగిన ఆహార కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఆయుర్వేద వైద్యులు, ప్రకృతి వైద్య శాస్త్రజ్ఞులు రోగులకు చికిత్సలతో పాటు ఆహార సంబంధించి అనేక సూచనలు కూడా ఇస్తారు. ఇటీవల కాలంలో ఆధునిక వైద్యులు కూడా రోగమునందు తీసుకోవాల్సిన ఆహారమును గురించి వివరణ కూడా రోగులకు ఇస్తున్నారు. రాబోయే శతాబ్దంలో ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఆధునిక వ్యాధులందరూ పథ్యాల గురించి విశిష్ట స్థానాన్ని పొందుపరుస్తున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల జీవన ప్రమాణం ప్రపంచ ఆరోగ్య సంస్థ వినూత్నంగా లెక్కగట్టింది. ప్రజలు రోగాలు, రోస్టులతో కాకుండా ఆరోగ్యవంతంగా ఎక్కడ ఎక్కువ కాలం జీవిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందనమాట. 197 దేశాలు ప్రజలు ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణ జాబితా ప్రకటించింది కూడా. ఈ జాబితాలో జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. భారత ప్రజల ఆరోగ్యమైన జీవిత ప్రమాణం 53 ఏళ్ళుగా కానీ WHO చెప్పింది. కానీ జపనీయుల సగటు 75 సంవత్సరాలుగా ఉందన్నమాట జీవన ప్రమాణం అనమాట. అలాగే సియోరా లిమోని ప్రాంతంలో 26 సంవత్సరాల సగటు జీవన ప్రమాణం అట్టడుగు మించిందన్నమాట. శ్రీలంక ప్రజలకు 62 సంవత్సరాలు, పాకిస్తానీలకు 56 సంవత్సరాలు, బంగ్లాదేశ్ ప్రజలకు 50 సంవత్సరాలు, నేపాలీలకు 50 సంవత్సరాలు, ఆఫ్ఘన్ పౌరులకు 37 సంవత్సరాల సగటు ఆరోగ్య జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఆరోగ్య శ్రద్ధగా ఆచరిస్తే మనిషి ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణం ఇంకా పెరుగుతుందని నిస్సందేహంగా చెప్పచ్చు అనమాట. అందుకని భారతదేశం యొక్క ఆరోగ్యం 53 సంవత్సరాలే జీవన ప్రమాణాలు లెక్కలు చెప్తున్నాయి. అలాగే అందుకని ఆరోగ్యంగా జీవించాలన్నది అందరికీ కోరిక. అలాగే ఆయుర్వేద ఔషధాల గురించి, చూర్ణాల గురించి, కషాయాల గురించి, పానకాల గురించి, లేహ్యాల గురించి, తైలాల గురించి, మనం ఔషధ గుణాల గురించి, గుర్తుముల గురించి, రసాయనాల గురించి తెలుసుకుందాం తర్వాత వీడియోలో. అదే వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సిన ఆయుర్వేద ఔషధాల గురించి కూడా తెలుసుకుందాం.
అంతా వైద్యం పర్యవేక్షణ తీసుకోవాలి. ఆయుర్వేద ఔషధాలు అంటే ఆనంద భైరవి, ఆగ్నేతుంటి వంటి, కర్పూరాది రసము, క్రిమిముద్దుగ రసము, సంజీవిని ఒకటి, సంగవటి, సన్నిపాద భైరవి, మృత్యుంజయ రసము, ఇలాంటివన్నీ అన్నమాట. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.